నిజంగా హెల్ప్ చేద్దాం అనుకున్నా ఇప్పుడు హెల్ప్ చేయలేని పని. మనీ వీడియోస్ మీ అందరూ చూసే ఉంటారు, నెగిటివ్ చేస్తున్నాడు. అది స్క్రిప్ట్ అని మీకు ముందే చెప్పాడా లేకపోతే చెప్పలేదా? ఏంటి అసలు అది ఏంటి ప్లాన్ ఏంటి అసలు? నేను బైక్ జెన్యున్ గా అమ్మి పేరెంట్కి వెళ్ళి పట్టుకెళ్ళి ఇచ్చాను. జనాలకి బాగా కనెక్ట్ అవ్వాలని చెప్పి అతను బైక్ అమ్మేస్తాడు. అది స్టోరీ. ఆ మనీని వెళ్ళి పోలీస్ స్టేషన్ కేసు పెట్టమనొచ్చు కదా, గాజువాకలో ఉంటాడు కదా. నవీన్ రామ్ సింగ్ పేరెంట్స్ దగ్గర మా పేర్లు చెప్పి డబ్బులు తప్పుతావా? ఇన్స్టాగ్రామ్లో మీరు చేస్తున్న వీడియోస్ వల్ల ఫ్యూచర్లో జరిగే నష్టం కొంచెం ఆలోచించారా? అండ్ దీంతోపాటు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరు ఒపీనియన్ చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఒకళ్ళు వచ్చేమో 50 లక్షల స్కామ్ జరిగింది అన్నారు, ఇంకొకరేమో ఎవరిని వదలని ఇంకొకరు అన్నారు. అండ్ నవీన్ రామ్ సింగ్ అయితే నేను తప్పు చేయలేదు, ఒకరు చేసినట్టు అయితే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ పెట్టండి అన్నారు. అండ్ వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి క్లారిఫికేషన్ రావాలి. అండ్ స్కామ్ ఎలా జరిగింది అండ్ ఫండ్ రైజింగ్ ఎన్ని వేస్లో జరిగింది అండ్ దీంతోపాటు ఎవరెవరు వాళ్ళ ఓన్ రియాక్షన్స్ అయితే చెప్తున్నారు. సో ఇందులో ఏమేమి జరిగింది అండ్ దీంతోపాటు దీని తర్వాత జరిగే నష్టాలను కూడా మనం 1 by 1 డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ నాని. అండ్ లిటిల్ కృష్ణ ఫండ్ రైజింగ్ విషయంలో ఏం జరుగుతుందో ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా పిన్ టు పిన్ అయితే తెలుసుకుందాం. మెయిన్గా మనకి మనీ 3 వేస్లో అయితే వచ్చింది. ఫస్ట్ది ఇంపాక్ట్ గురులోని, అండ్ దాంతోపాటు సెకండ్ పేషెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అకౌంట్లో పడుతుంది, అండ్ థర్డ్ది మనకి లిక్విడ్ క్యాష్లో వచ్చిందన్నమాట. సో మెయిన్ ప్రాబ్లం మనకి ఎక్కడ వచ్చిందంటే లిక్విడ్ క్యాష్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇచ్చారో, మెయిన్గా మనకి ఇష్యూని మనకి కళ్యాణ్ పడాల గారు కొలాబ్ ఇచ్చారు. అండ్ దాని తర్వాత మనకి మనీ బ్రో ఒక వీడియో అయితే చేశారు. సో దాని తర్వాత నుంచి అందరికీ తెలిసింది. బట్ దీనికన్నా ముందు మనకు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అదేంటంటే మనీ బ్రో అండ్ నవీన్ రామ్ సింగ్ బ్రో అయితే July 5th మాట్లాడుకున్నారు. సో అప్పుడే మనకు తెలిసింది ఈ స్క్రిప్టెడ్ మొత్తం డిజైన్ చేసుకున్నారు. అండ్ ఇందులో మనకి బాబు ఏదైతే వాళ్ళ అమ్మగారు హాస్పిటల్ నుంచి రావడం అది స్క్రిప్టెడ్, అండ్ ఇంకొన్ని స్క్రిప్టెడ్ వీడియోస్ ఉన్నాయి. అండ్ అందులో కొన్ని స్క్రిప్టెడ్ మేము వాడుతున్నాం అని చెప్పి మనీ బ్రోని ఒక వీడియోలో చెప్పారనమాట. స్క్రిప్ట్ అని చాలా మంది అడుగుతున్నారు. స్క్రిప్టే నువ్వు ఫస్ట్ నాకు ఏమైనా మెసేజ్ చేసావో నా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ నేను మీట్ అయినప్పుడు ఎలా మీట్ అయ్యో నా దగ్గర వీడియోలు ఉన్నాయి. సో ఇక్కడ స్క్రిప్ట్ జరిగిందా లేదని పక్కన పెడితే అసలు మెయిన్గా స్క్రిప్టెడ్ వీడియో చేయాల్సిన పనే ఉంది. సరే ఓకే, బాబు ప్రాణం కాపాడడం కోసం మీరు స్క్రిప్టెడ్ వీడియోస్ చేశారని అంటే ఓకే, బట్ ఎందుకు? దీని నుంచి ఖచ్చితంగా మీ సైడ్ నుంచి అయితే రియాక్షన్ అయితే రావాలి. అండ్ దీంతోపాటు మెయిన్గా ఇక్కడ స్కామ్ జరుగుతుందని చెప్పడానికి ఏంటంటే మనకి రీసెంట్గా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే అమౌంట్ని అయితే ఇచ్చారు. అందులో మనకి రాయల్ మేక్ రమణ అని ఇచ్చారు. ఇప్పుడే పొద్దున్న లెగ్గానే నాకు చాలా మిస్డ్ కాల్స్ అలాగే వీడియో షేర్ చేస్తున్నారు. ఈ ఏదైతే ఇష్యూ ఉందో కృష్ణ విషయంలో నేను 50,000 ఇచ్చాను, అది నవీన్ ఇచ్చినట్టు, నవీన్ నాకు ఇచ్చి నేనేళ్ళు ఇచ్చినట్టు, ఇదంతా స్క్రిప్టెడ్ అన్నట్టు నవీన్ ఏమో వాళ్ళ ఫాదర్కి చెప్పాడంట. వాళ్ళ ఫాదర్ ఏమో చాలా క్లియర్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది చాలా తప్పండి. నేను నా సొంత డబ్బులు ప్రమోషన్ చేసిన డబ్బులు అయితే ఇచ్చాను. నేను రమణ ఎప్పుడు తప్పు చేయడు, చాలా క్లారిటీగా ఉంటాడు. అండ్ దాంతోపాటు పల్సర్ బైక్ రమణ బ్రో ఇచ్చారు. నేను ఒక వీడియో చేశాను కదా, సో మీ అందరికి తెలిసే ఉంటది. సో నేను కృష్ణకి ఇచ్చిన 20,000 నవీన్ రామ్ సింగ్ నాకు ఇచ్చాడంట, నేనేమో కృష్ణకి ఇచ్చాను అనేసి ఒక వీడియో చేశాను అనమాట. ఆన్సర్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. నేను ఇచ్చిన డబ్బుల్ని నువ్వు ఇచ్చేవని వాళ్ళ పేరెంట్స్ కి ఇది ఒక పెయిడ్ ప్రమోషన్ చెప్పడం అనేది చాలా రాంగ్ బ్రో. ఇది నోట్ తో అయితే నేను ఇచ్చిన 20,000 రూపాయలు పెయిడ్ ప్రమోషన్ నా తల్లిదండ్రులతో చెప్పవో, అదే నోట్ తో నువ్వు నిజం చెప్పు నవీన్. నేను మీ అందరికి చెప్తున్నాను, నేను ఇచ్చే 20,000 రూపాయలు అవి నా డబ్బులు, నా కష్టాచేతం. నేను ఎక్కడైనా బలంగా ధైర్యంగా చెప్పగలుగుతా. నవీన్ బ్రో, నువ్వు వాళ్ళకి చెప్పే మాటల వల్ల మంచి చేసి కూడా బ్యాడ్ అయిపోతున్నాను. సో ఇది కానీ నువ్వు స్పందించకపోతే చాలా పరిణామాలకు దారి తీస్తుంది. కొంచెం అర్థం చేసుకో, ఎందుకు చెప్తున్నాను ఆలోచించు. దీనైతే విడిచిపెట్టేదే లేదు, గుర్తుపెట్టుకో. అండ్ ఇంకొంతమంది గోల్డ్ చైన్ అమ్మేసి ఇచ్చారు. అండ్ దాంతోపాటు ప్రసాద్ డాన్సర్ ప్రసాద్ బ్రో మనకి 1 lakh ఇచ్చారు. అండ్ దాంతోపాటు నా మణికంఠ బ్రో అయితే తన బైక్ నమ్మేసి వచ్చిన అమౌంట్ ఇచ్చారు. సో ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ చెప్తున్న విషయం ఏంటంటే ఎవరైతే క్యాష్ ఇస్తున్నారో ఆ క్యాష్ అంతా స్క్రిప్టెడ్ అని చెప్పి నవీన్ బ్రో తీసుకున్నారని, అండ్ దాంతోపాటు 12 lakh rupees ఓన్లీ పిఆర్ చేయించాలని తీసుకున్నారని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. సాయి స్పార్క్ మిమ్మల్ని ఇద్దరిని మేనేజ్ చేయడానికి 3 లక్షలు తీసుకున్నాడు తమ్ముడు. అండ్ అది కాకుండా మళ్ళీ 12 లక్షలు అదే రోజు 12 లక్షలు తీసుకున్నాడు వన్ టైం పేమెంట్ పిఆర్ చేయడానికి, క్యాన్సిల్ చేయడానికి. మొత్తం 50 లక్షలు తీసుకున్నాడు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనకి బాబు వాళ్ళ పేరెంట్స్ అయితే ఇంటికడైతే లేరు. సో ఇక్కడ చాలా మంది ఏమనుకున్నారంటే డబ్బులు తీసుకుని పారిపోయారని చెప్పి చాలా మంది అన్నారు. బట్ దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఒక వీడియో రిలీజ్ చేశారు. అదేంటంటే వాళ్ళు బెంగళూరులో బాబు ఇంజెక్షన్ చేయడం కోసం వెళ్ళామని. అండ్ అప్పుడే మనకి కొన్ని నిజాలను అయితే చెప్పారు. అప్పుడే మనకి ఈ స్కామ్ తాలూకా డీటెయిల్స్ అయితే బయటకు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ నేను దీన్ని స్కామ్ అనట్లేదు, ఎందుకంటే జరిగిందో లేదో మనకు తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఈ ఇన్సిడెంట్ అయితే బయటకు వచ్చింది. అండ్ దీని తర్వాత మనకి మెయిన్గా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే రియాక్ట్ అయ్యారు. అందులో ఫస్ట్గా మనకి పల్సర్ బైక్ రమణ రియాక్ట్ అయ్యారు.
తను ఎటువంటి డబ్బులు తీసుకోలేదని అండ్ ఇచ్చిన వీడియో జెన్యున్గా తను ప్రమోషన్ చేసిన వచ్చిన డబ్బులు ఇచ్చారని చెప్తున్నారు అనమాట. అండ్ దీని తర్వాత మనకి రాయల్ మేక్ రమణాని కూడా చెప్తున్నారు. సో రాయల్ మేక్ రమణాని ఏమన్నారంటే నాకు అసలు స్కామ్కి ఎటువంటి సంబంధం లేదని, నేను నా ఓన్గా ప్రమోషన్ చేసిన అమౌంట్తోనే నేను వాళ్ళకి డొనేట్ చేశానని చెప్తున్నారు. బట్ ఇక్కడ బాబు వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి అమౌంట్ ఇచ్చారో అది అమౌంట్ అంతా స్క్రిప్టెడ్ అని చెప్పి మనకి నవీన్ రామ్ సింగ్ బ్రో తీసుకున్నారని బాబు వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. దీని మీదే మనకి మణికంఠ బ్రో కూడా రియాక్ట్ అవుతూ నవీన్ రామ్ సింగ్ బ్రోని తిడుతూ మీరు ఇలా ఎలా చేస్తున్నారని చెప్పి అన్నారనమాట. ఒకవేళ స్కామ్ జరిగిందని మీరు అనుకుంటే లేదంటే నవీన్ రామ్ సింగ్ బ్రోనే డబ్బులు తినేసాడని మీరు చెప్తే ఫస్ట్ ఆఫ్ పోలీస్ కంప్లైంట్ పెట్టండి, లేదా ఆ బాబుకి ఇంజెక్షన్ జరిగినంత వరకు కూడా కొంచెం వెయిట్ చేద్దాం. ఎందుకు మనం వెయిట్ చేద్దాం అంటున్నానంటే ఇలాంటి సిచ్యువేషన్లో అటు పేరెంట్స్ బాబుకి ఇంజెక్షన్ చేయించాలా, లేకపోతే మనం అడిగే క్వశ్చన్స్కి రియాక్ట్ అవ్వాలా, లేదంటే సోషల్ మీడియాలో వస్తున్న ఎలిగేషన్స్కి వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చుకుంటూనే కూర్చోవాలి. ఫస్ట్ ఆఫ్ ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరుగుతుందో దాన్ని కొన్ని రోజులు ఆపుదాం. ఫస్ట్ ఆఫ్ బాబుకి అయితే ఇంజెక్షన్ జరగనివ్వండి, జరిగిన తర్వాత ఇటు కొంతమంది కూర్చోండి ఎవరైతే నవీన్ రామ్ సింగ్ బ్రో డబ్బులు తినేసని అన్నారు, అండ్ మధ్యలో మనకి బాబు వాళ్ళ పేరెంట్స్ని కూర్చొని పెట్టండి. దాని తర్వాత నవీన్ రామ్ సింగ్ బ్రోని పిలిపించి గ్రూప్ గా మాట్లాడండి. బాబు నువ్వు డబ్బులు తినేసాను అంటున్నావు కదా, ఎలా తిన్నావు అని చెప్పి మీరు అడగండి. నవీన్ రామ్ సింగ్ బ్రో క్లారిఫికేషన్ ఇస్తారు కదా. ఇవన్నీ కాకుండా ఎందుకు సోషల్ మీడియాలో వచ్చి ఇలా భుజాలు గుద్దేసుకోవడాలు? ఒకరు వచ్చి అంటారు నవీన్ రామ్ సింగ్ బ్రో నేను ఖచ్చితంగా వదలను అన్నారు, ఇంకొకరు వచ్చి నవీన్ రామ్ సింగ్ బ్రోని తిడుతున్నారు. బ్రో ఒకసారి ఒక పర్సన్ తిట్టే ముందు తను చేసిన సోషల్ మీడియా యాక్టివ్ని ఒకసారి చూడండి. కొంచెం తను ఎంతమంది పిల్లలకి లైఫ్ని సేవ్ చేశారు. అండ్ దీంతో పాటు మీరు ఇప్పుడు స్కామ్ అని చెప్పి అంటున్నారు కదా, దీనివల్ల వస్తున్న పర్యవసానాలు ఎవరైనా ఒక్కరికైనా తెలుసా? ఇగో ఇలాంటి కామెంట్స్ వస్తాయి మీరు ఇలా చేయడం వల్ల. అక్కడ ఎలా జరిగిందంటే మనకు ఒక కాకినాడ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఒక వీడియో పెట్టారు. ఈ రోజు మీరు చేసిన పనికి క్రియేటర్ మీద అంటే ఇన్ఫ్లుయెన్సర్ గా పిలువబడే వ్యక్తుల మీద నమ్మకాన్ని చంపేశారు. ఈ రోజు మేము సహాయం చేద్దామని ముందుకు వద్దామన్నా సరే ఆలోచించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. కాకినాడలో 2 SMA పేషెంట్లు ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేసి వీడియో చేసి వాళ్ళ స్కానర్ పెడదామన్నా సరే భయం వేస్తుంది. ఎందుకంటే జనాలు మమ్మల్ని దొంగలకి చూసేంత పరిస్థితి తీసుకొచ్చారు మీరు. ఈ రోజు ఎవరైతే నిజాయితీగా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరినీ చంపేశారు, మూలన అయితే కూర్చోబెట్టేశారు. ఇప్పుడు ఎవరో కూడా హెల్ప్ చేద్దామన్నా కూడా చాలా ఆలోచించాల్సి వస్తుంది. సో ఒకసారి అర్థం చేసుకోండి, మంచి పనికి ఎప్పుడు ముందు ఉండాలి, ఇలాంటి అదవ పనులు చేసే వాళ్ళందరినీ తొక్కేయాలి. కాకినాడలో ఒక బాబు ఒక డిసీజ్లో బాధపడుతున్నారని చెప్పి దాని గురించి వీడియో పెడితే అక్కడ తను పెట్టాడు అనమాట, డబ్బులు తిన్నారు బాబుకి ఇంజెక్షన్ చేయొచ్చని అని చెప్పి. ఆ కంటెంట్ క్రియేటర్ ఎంత జెన్యున్ ఉన్నా సరే మీరు చేసిన పని వల్ల వాళ్ళకి జెన్యునిటీ లేదు. ఒకప్పుడు మన పునరుద్ధి పాప విషయంలో ట్రావెల్ విత్ జగదీష్ బ్రో హ్యాండిల్ చేసిన హ్యాండ్లింగ్ ఒకసారి చూడండి, అకౌంటబిలిటీ తీసుకున్నారు. ఈ లిటిల్ కృష్ణ బాబు విషయంలో ఎవరు అకౌంటబిలిటీ తీసుకున్నారు? ఇప్పుడు పేరెంట్స్ అకౌంటబిలిటీ తీసుకున్నారంటే ఎవరెవరు ఎంత వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత ఇచ్చేది ఇదంతా చూపించాలి కదా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో. మీరు ఎందుకు చూపించట్లేదు? అండ్ వన్స్ పోనీ ఇప్పుడు ఎవరైతే వాయిస్ రైజ్ చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ పేరెంట్స్ అకౌంటబిలిటీ అడగండి. అంటే దానికి ముందు మనకు పేరెంట్స్ ఒక మాట అంటారు, మా దగ్గర ఉన్న ల్యాండ్ అని కూడా మేము మమ్మీస్ మా బాబుని బతికించుకుంటా ఉన్నారు కదా, ల్యాండ్ అమ్మారో లేదో కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని. సో బాబుకి ఇంజెక్షన్ జరిగిందా, ఎంత ఫండ్ రైజ్ అయింది, ఎంత వచ్చింది, అండ్ మీకు ఎంత అవసరం ఉంది, రిమైనింగ్ ఎంత అమౌంట్ ఎంత మిగిలిందని చెప్పి ఫస్ట్ ఆఫ్ మీరు ఆ పేరెంట్స్ని అడగండి. అబ్బా ఓకే పోనీ పేరెంట్స్ని అడిగారు, అండ్ ఇప్పుడు నవీన్ రామ్ సింగ్ బ్రో తప్పు చేశారని మీరు అంటున్నారు కదా. సో నవీన్ రామ్ సింగ్ బ్రో తప్పు చేశాడంటే తను పిలిపించి మాట్లాడాలి, కానీ ఎందుకు సోషల్ మీడియాలో ఊరికనే స్కామ్ చేశాడు అని అంటున్నారు? మీకు విషయం అర్థం కావట్లేదు. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ దీని మీద రియాక్ట్ అవుతున్నారో అండ్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ దీని మీద చూపిస్తున్నారో, మీకు సోషల్ మీడియాలో తర్వాత మీరు 1 crore ఫండ్ రైజింగ్ చేయాలన్నా సరే కింద కాళ్ళు చేతులు పట్టుకున్నా సరే రైజ్ అవుతుంది చెప్తున్నా మీరు చేస్తున్న వీడియోస్ వల్ల. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ మీద ఒక నమ్మకం ఉంది, ఒక ప్రాబ్లం ఉంది బాబు సాయం చేయండి అంటే వాళ్ళ గోల్డ్ అమ్మేసుకొని లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ని తీసేసుకొని అండ్ వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ని డొనేట్ చేసిన వాళ్ళే రేపు పొద్దున్న బాబు ఇలాంటి ఒక ఇన్సిడెంట్ ఉందంటే సాయం చేసే పొజిషన్లు ఉన్నా సరే వాళ్ళు చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి ఎలా నమ్మాలని చెప్పి. అండ్ దీంతో పాటు మనకి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ మీద మచ్చలు పడ్డాయో మెయిన్గా మనకి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ అమౌంట్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. మెయిన్గా శివన్న రాయల్ మేక్ రమణాని మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, ఆయన ఎలాంటి తప్పు చేయరని. దాంతోపాటు పల్సర్ బైక్ రమణాని మీద నాకు నమ్మకం ఉంది. నవీన్ రామ్ సింగ్ మీదకి వస్తున్న ఎలిగేషన్స్ కూడా నవీన్ రామ్ సింగ్ కూడా ప్రూవ్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు పేరెంట్స్ అయితే అకౌంటబిలిటీ అవ్వాలి. అండ్ దీని మీద ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా డీటెయిల్స్ అయితే చూపించే మాట్లాడాలి. ఇక్కడ నుంచి మీరు వచ్చి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి లేదంటే మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి ఇలా కాదు, ఇది కాదు. పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోస్ పెట్టడం ఆపండి. అండ్ దీంతో పాటు ఎవరైతే మనీ బ్రో రియాక్ట్ అవుతున్నారో నేను మీకు ఒకటే చెప్తున్నా బ్రో, మీరు చేస్తున్న వీడియోస్ వల్ల ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది.
సో ఫస్ట్ ఆఫ్ మీరు కొంచెం హోల్డ్ ఆన్ అయ్యి ఇంజెక్షన్ జరిగిన తర్వాత పేరెంట్స్ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మనం కూర్చొని పెట్టి మాట్లాడుకొని ఏవి నిజాలో ఏవి అబద్ధాలో ఫస్ట్ ఆఫ్ మనం తెలుసుకున్న తర్వాత మనం ఏదైనా వీడియోస్ పెడతాం. అండ్ ఇక్కడ మీరు ఇంత చెప్తుంటే మీరు నా మీద ఎలిగేషన్స్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో నేను ఇక్కడ ఒకటే చెప్తున్నా, నా ఇంటెన్సిటీ అంతా ఒకటే. మీరు ఇప్పుడు చేస్తున్న వీడియోస్ వల్ల ఫ్యూచర్లో జరిగే నష్టం ఏంటి ఒకసారి అది మీ ఊహకే వదిలేస్తున్నాను. కూర్చొని ఒకసారి ఆలోచించి దీని మీద ఇంకా క్లారిటీ వీడియోస్ ఇంకా చేయాలి. బట్ నేను ఇక్కడితో టాపిక్ వదిలేద్దాం అనుకున్నాను. ఎందుకంటే అప్కమింగ్ లో వచ్చే ఏ కంటెంట్ క్రియేటర్ అన్నా లేదంటే అప్కమింగ్ లో ఫండ్ రైజింగ్ చేసే వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదని చెప్పి సో ఎంటైర్ వీడియోలో నేను ఒకటే చెప్పాలనుకున్నా, అకౌంటబిలిటీ ఎవరు తీసుకున్నారు, ఎంత అమౌంట్ కలెక్ట్ అయింది అండ్ ఎంత యూజ్ చేశారు, ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంది. అండ్ దీంతో పాటు స్కామ్ చేశారని ఎలిగేషన్ చేస్తున్నవారు స్కామ్ చేశారా, ఒకరు స్కామ్ చేస్తే ఎంత అమౌంట్ స్కామ్ అయింది, అండ్ దీంతో పాటు స్కామ్ చేసిన వాళ్ళు విత్ ప్రూఫ్తో మీరు ఖచ్చితంగా చూపించగలగాలి. అండ్ మెయిన్ గా మనకి ఎవరైతే కంటెంట్ క్రియేటర్ల మీద మచ్చలు పడ్డాయో, ఎవరైతే కంటెంట్ క్రియేటర్లు స్కామ్ చేశారని అన్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రూవ్ చేసుకున్న టైం ఇది. ఇప్పుడు కానీ మీరు సైలెంట్ గా ఉంటే చెప్తున్నా ఖచ్చితంగా మీరే చేశారని అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ మీరు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి, మీరు తప్పు చేయలేదని చెప్పి. మేము నమ్ముతున్నాం మీరు తప్పు చేయరని. సో మా నమ్మకాన్ని మీరు చేయరని అనుకుంటున్నాం. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అండ్ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా సరి చేసుకుంటా. అండ్ ఇలాంటి అప్డేట్స్ ఏమన్నా మీకు మీ దాకా రావాలని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ జర్నీ విత్ నాని అండ్ సీ యూ ఇన్ అనదర్ న్యూ వీడియో.